హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ తెలుగు. ఈ వీడియోలో అయితే మనం ఎవరైతే కొత్తగా పెన్షన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, వాటికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, ఇవన్నీ ప్రతి వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ అయితే చేయకండి, చివరికి అయితే చూడండి. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఈ గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా స్కీమ్స్ కానీ ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే గవర్నమెంట్ నుంచి మన ఛానల్ అయితే వీడియోస్ వస్తూ ఉండే అవి మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మన వీడియోస్. ఏ వీడియో అయితే మీరు మిస్ అవ్వరు. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే మన వీడియో రీచ్ అయ్యింది. ఇంకా మీ ఫ్యామిలీలో ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిద్ది అనుకుంటున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ అనేది పథకం కింద ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, ఇంకా వితంతులు, ఇంకా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే పెన్షన్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా 57 సంవత్సరాలు అయితే దాటి ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంది. హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే వాళ్ళ దగ్గర అయితే ఉండాలి, అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ డిసేబిలిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర. అప్పుడైతేనే గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ కింద వాళ్ళనైతే అర్హులుగా అయితే నిర్ణయిస్తుంది. ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇంకెవరైతే ఊళ్ళల్లో ఉంటారో వాళ్ళైతే ఎక్కడ అప్లై చేయాలంటే మీరు మీ గ్రామంలో ఉన్న పంచాయతీ ఆఫీస్లో అయితే ఈ ఆసరా పెన్షన్కి సంబంధించి అప్లై అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ప్రజాపాలన అప్లికేషన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయకపోతే ఇప్పుడైతే మీరు ఆ ఫామ్ని అయితే ఫిల్ చేసి ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంది. అలా చేస్తేనే మీకు అయితే ఈ పెన్షన్ దానికి సంబంధించిన డబ్బులు అనేవి వస్తాయి అన్నమాట. ఇలా అయితే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే అర్బన్ రీజియన్స్లో ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ మున్సిపల్ ఆఫీస్లో కానీ లేకపోతే ప్రజావాణి ప్రోగ్రాంలో కానీ వాళ్ళైతే ఈ అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళనైతే ఈ స్కీమ్ ఏదైతే ఆసరా పెన్షన్ స్కీమ్ ఉందో వాటిలో అయితే వాళ్ళని జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా ఒక బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయితే ఉంటుంది. ఏ బ్యాంక్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా పాస్బుక్ అయితే కావాలి. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా మీకు చెప్పాను కదా వికలాంగులు అయితే డిసేబిలిటీ సర్టిఫికేట్, ఇంకా ఒంటరి మహిళలు ఖచ్చితంగా హస్బెండ్ డెత్ సర్టిఫికేట్, ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇవైతే ఉన్నట్లయితే మీ అప్లికేషన్ అయితే ముందుకైతే వెళ్తుంది. ఖచ్చితంగా మీకు ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి మీ అకౌంట్లో అయితే పట్టడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ అన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి అప్లై చేసే ముందు. ఇవన్నీ అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా ఈ స్కీమ్లో అయితే ఎంటర్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వాళ్ళకి సెండ్ చేయండి. ఎవరైనా కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఉపయోగపడుద్ది. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.